గత 20 సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం. ఈ అలయ్ బలయ్ అంటే మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग భాష अलग వేష్ फिर भी अपना एक देश, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు, వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ్ బలయ్ కమిటీకి చైర్మన్ గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదావం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా ఒకరోజు జరిగిపోయినప్పటికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని, అదేవిధంగా మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ ఎంఎస్ రాజు గారు, చైర్మన్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ని సన్మానించవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నారు. ఎంఎన్ రాజు గారిని 78 విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లో 2000 మంది ఉపాధ్యాయులు మరియు 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 1972 గ్రహీత, ఉత్తమ నిర్వహణ అవార్డు 1981 లో, ఏఎన్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2012 లో, అత్యుత్తమైన విద్యా సాధన అవార్డు 2014 గ్రహీత. వారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారిని, వారి అలయ్ బలయ్ కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాము. జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ, ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన దత్తాత్రేయ గారు. ప్రేమ్ సింగ్ రాథోర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. గవర్నర్ చలే आता है. Now I request. एक मिनट. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన దత్తన్న అజాత శత్రువు, 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలయ్ బలయ్తో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారి పిలుపు మేరకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి, అలాగే వేదికపైన నాగార్జున గారికి, వేదికపైన అందరు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర మంత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని, చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో
దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ విష్ణుదేవ్జీని ప్రార్థిస్తున్నాం. ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని కోరుతున్నాం. శ్రీ గవర్నర్ గారిని. Namaskar. On the dais, Sri Arjun Meghwal ji, Minister Government of India, Sri Bandaru Dattatreya ji, former Governor of Haryana, Sri Vidyasagar Rao ji, former Governor of Maharashtra, Sri N.V. Ramana, former Chief Justice of India, Major General Ajay Mishra, GOC, Telangana and Andhra sub-area, respected members of Parliament, distinguished guests, eminent personalities, beloved people of Telangana, a very warm and heartfelt good morning to one and all. It is with profound joy and gratitude that I stand before you today at this extraordinary celebration of Alay Balay. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, the symbiotic relationship between festivals and social unity is a cherished truth. It is through these celebrations that we strengthen our bonds, embracing each other in the spirit of collective welfare and spiritual growth. For as Lord Krishna reveals in the Bhagavad Gita, worshipping the common man is worshipping God. This profound wisdom underscores our belief that true spirituality is realized through dedicated service to humanity.